హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగరాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామన్నారు. ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచామని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇరవై రకాల పనులకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. 5,55,00,000 పనులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మౌలిక సదుపాయాలు కల్పించడానికి విచ్చేయడం జరిగింది. యూసుఫ్గూడ నియోజకవర్గంలో అనివార్య కారణాలతో ఉప ఎన్నిక వచ్చింది. కానీ మేము ఉప ఎన్నికల కొరకు కాదు పనిచేసేది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మొన్నటికి మొన్న 6 రోజుల కింద పనుల జాతర పేరు మీద ప్రతి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయల్ని 119 శాసనసభ నియోజకవర్గాల్లో పనులను ప్రారంభించినాం. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసే భాగంగా మరి పనులు చేస్తా ఉన్నాడు. కానీ మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మొన్నటి కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినాం. రేపు కూడా యూసుఫ్గూడ ఎన్నికల్లో తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ప్రజాపాలన ప్రభుత్వం